కేటీఆర్ గారిని ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో ఇది 100% తప్పు వాడుతా ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ కూడా. మొన్న హరీష్ రావు సార్ విషయంలో కూడా ఆల్మోస్ట్ హైకోర్టు చాలా క్లియర్ నోటీసులు ఇచ్చింది, ఇది కొట్టివేస్తున్నాం అని చెప్పి. అయినప్పుడు కూడా మళ్ళీ చేయడం అనేది కరెక్ట్ అయితే కాదు. ఇక కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ అంతా కూడా బగ్గుమంటది. మీకు తెలియదు 4 ముక్కలు అయిపోతుంది. ఇక చిట్కేసే రాళ్ళంతా జనం అంతా కూడా కేసీఆర్ ఇంకా ఆల్రెడీ ఉన్నారు అన్న విషయం అందరికి తెలిసింది. ఇంకా ఎవరితో అయితే పెట్టుకోవద్దో అది పెట్టుకుంటే ఇంకో విధంగా ఉంటారనేది ఉదాహరణ మన కేసీఆర్ సార్. ఇక శిక్షకు వాళ్ళే బాధితులు అన్నట్టు మీరు అప్పట్లో దోపిడీ చేశారు కాబట్టి, చాలా కుంభకోణాలు చేశారు కాబట్టి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు అనేసి రూలింగ్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కుంభకోణాలు అంటూ ఏం లేదన్నా, ఆల్రెడీ కళ్ళ ముందు ఆల్రెడీ డెవలప్మెంట్ అభివృద్ధి చాలా క్లియర్ గా అనిపిస్తుంది. కుంభకోణాలు చేసే ఇంత అభివృద్ధి కాకుంటుండే తెలంగాణ ఒక 10 ఏళ్ళ ముందుకు పోయిందని మాత్రం 100% చెప్పుకోవచ్చు మనం. ఇది 100% ఇంతే. రాజకీయ కక్షనే జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇది ఫోన్ టాపింగ్ అన్నది పాత అంశము. ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇంకో పక్కన రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే క్లీన్ సీట్ చేయబోతున్నాం బీఆర్ఎస్ అనేసి కూడా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే 100% గెలిచే టీఆర్ఎస్ ప్రభుత్వమే. మేయర్ సీట్ కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ కొడుతున్నాం చెప్పి బల్ల గురించి చెప్తాం మేము. మరి రాబోయే ఎలక్షన్స్ లో ఎలాంటి బలోపేతం చేయబోతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ? చెప్తున్నా అన్న, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా ఇప్పుడంతా కూడా బీఆర్ఎస్ వేవే ఉంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా 300 సీట్లకి 290 సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ కొడతామని చెప్పి బల్ల గురించి చెప్తాం మేము. త్వరలో ఈ సీట్ విచారణకి కేసీఆర్ గారు కూడా రాబోతున్నారు అనేసి కూడా వినిపిస్తుంది బయట. మరి ఏమంటారు? హరీష్ రావు అంటే మనం విన్నాం, కేటీఆర్ అంటే విన్నాం తప్ప కేసీఆర్ మాత్రం మన ఫ్యూచర్ లో కూడా విన్నామన్నా. ఇటువంటి దానికి సార్ మీకు తెలుసు ఎట్లుంటుందో. మరి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మరి 2 ఏళ్ళు అవుతుంది కదా వచ్చి. రేవంత్ రెడ్డి పాలన అయితే యావరేజ్ ఉందన్న, బాగాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ డౌన్ అయిపోయి, బిజినెస్ అన్ని బాగుంటేనే మనం రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది, ఇంకా ముందుకు పోతుంది. ఎక్కడెక్కడ మార్కెట్ డౌన్ అయిపోయింది కాబట్టి మనం రాష్ట్రం వెనుకబడ్డదని మనం చెప్తా ఉన్నాం.